అమ్మయ్యా, నాకున్న అప్పులని వారంలో మొత్తం క్లియర్ చేసిన. ఇక రిలాక్స్గా ఉండొచ్చు. అనిల్, అరే అనిల్, ఎవడబ్బా రేఖ డబ్బా వాయిస్తూ నన్ను వెళ్తాడు. ఏందన్నా మా ఇంటికి వచ్చినావు? అడుగుడు మర్చిపోయినా అని అటే విడిచిపెట్టావు. నా పైసలు అసలు అయితే లేవు. పైసలు ఎక్కడి? నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు, నేను నీకు ఎప్పుడు కొట్టినా? మురంగట్టు అందుకోటి సంపద సరం తప్పి చచ్చిపోవాలి. మంచిగా తెచ్చుకో. 50 రూపాయలు ఇవ్వాలి నువ్వు నాకు. ఓ కరెక్టే. నేను మొన్న మన 3 బాగా అక్కడ అలసిపోయి కూర్చుంటే పిలిచి మరి బజ్జీలు తినిపించిన నాకు గా పైసలేనా? గవే మరి. సరే ఎత్తుండు 50. ముచ్చఫోన్ లెక్క కనబడుతున్నా నేను. నాకు వచ్చేది 10,000. 10,000 ఎక్కడి? నువ్వు నాకు ఇచ్చింది 50 రూపాయలు. వడ్డీతోని కలిపి 10,000. వడ్డీ ఎక్కడిది? నువ్వు నాకు చెప్పలే కదా. నీకు చెప్పే అవసరం నాకు లేదు. పైసలు పెట్టింది నేను. నా దగ్గర లెక్కుంటే చాలదా? నేను ఇయ్యనయ్యా. కేసు పెడతా నీ మీద. అడుగు. మొత్తం 50 రూపాయలు ఏడాది కదా, అప్పుడే 10,000 వడ్డేసినావు. నీకు నా పాపం తప్పకుండా ఆక చూడు. తాగినప్పుడు చూద్దాం తీ. యాహూ! ఇంకొక 20 లక్షలు అయితే నేను ఎన్నో కోట్లు సంపాదించాలన్న కళ ఈ కోటితోని స్టార్ట్ అవుతుంది. కానీ ఆ 20 లక్షలు ఒకటే దెబ్బలు సంపాదించాలి. ఇక గిట్ల చిల్లర లెక్కలు పెడితే గలవది. ఐడియా, పెళ్లి చేసుకుంటే అత్తయ్య. బాబు 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 మహేంద్ర, నాకు పెళ్లి కావాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? లేదు ఇట్లా అడిగినా తీసి అడుగుతాను. పెళ్ళంటే ఇప్పటిప్పుడు ఎట్లయిందిరా? నాకు కావాలి అంతే. అట్నే 20 లక్షల కట్టం కూడా. అంత నీ ఇష్టమేనారా? నువ్వు పెళ్ళి అంటూ 20 లక్షల కట్నం అంటావు. ఎర్రగడ్డ పోయి ఆలోచన గిట్టమని ఉందా ఏంది? ఎర్రగడ్డ లేదు, ఎల్లిగడ్డ లేదు. నా ₹1,00,00,000 పద్ధతికి 20 లక్షలు అడ్డున్నాయి. అవి అత్తిది నిండుద్ది. వెనకట ఎవడో నియాసంటోడు కట్నం కోసం కాట్ల పడి సచ్చిందట. ఇప్పుడు పైసల కోసం చేసుకుంటారా పెళ్లి? డాడీ, నువ్వు తాగే బీడి మీద ఒట్టే చెప్తానా. నువ్వు నాకు లగ్గం చేయలేదనుకో, నువ్వు అన్నాక నీ బొత్తం మీద సిత్తుబొత్తులు ఆడతా కత్తితోని. ఎంతకి తెగించారా? అరే ఏ గడ ఉద్యోగం నువ్వు? కోరి కోరి కొండశివుడికి అన్నట్టు అయింది నా బతుకు. డాడీ, నా ₹1,00,00,000 కోసం ఏ ఆట అయినా ఆడతా అని నా తోటి పోరగాళ్లతో కోటి లింగాల పోయి పోటీ పడి మరి మొక్కొచ్చిన. నీ కోటి కోసం నా పీడ వాళ్ళు పడుతున్నా నువ్వు. ఇగో మొన్న అయ్యగారు సంబంధం చెప్పిండు. చెప్పిన తయారు కాపాడు వేద్దాం. ఇప్పుడు తయారుగా నువ్వు కూడా. డాడీ, అమ్మాయి ఎట్లున్నా మంచిది. కట్నం మాత్రం 20 లక్షలు ఉండాలి. ఆగరాదురా, ఇంకేం కాకముందే కట్నం దాకా పోయినావు. ఉడకముందే తోడుక తినమో కొనుగోను. అగా సిగ్గులేదు. బావగారు మీరే ఇద్దరు వచ్చిర్రు, మీ వాళ్ళు ఎవరు రాలేదా? సారీ కరెక్టే మర్చిపోయాను. ఏమని చెప్పుకుంటావురా? నీ కొంచెం తనతోటి అందరు దూరమైన చెప్పుకుంటావా? కత్తి తెమ్మంటావా? కత్తందుకో జానికి. మా చుట్టాలందరూ పైసల మనుషులు బావా. మా దగ్గర తూట్లు పడ్డ జేబులు తప్ప కోట్ల పైసలు లేవని మమ్మల్ని దూరం పెట్టిండ్రు. అసంటి మనుషులు ఉన్నారా? ఇంకా పైసలు ఉన్న దగ్గరికి పోకడ గొప్ప కాదు, పైసలు లేని దగ్గరికి తీసుడు గొప్ప. అవును మామ, నేను కూడా మా బాబుకి అప్పుడప్పుడు అదే చెప్తాను. అబ్బా, ఇంతకు మామ నువ్వు నీ బిడ్డ కట్నం ఏ పాటిస్తావు? ఊరు బాగా అది కాదు బాబు, దబ్బన వాళ్ళు ఎక్కువ కట్నం ఇస్తానంటే అంత కట్నం మాకద్దు, తక్కువ కట్నం తీసుకుందామని చెప్దామని అడిగిన. ఈ రోజులలో కూడా ఇసుంటి వాళ్ళు ఉన్నారంటే నమ్ముడు నాతో రైతులేదు అల్లుడు. ఏది ఏమైనా నా బిడ్డ నీకే ఇస్తా, లేకపోతే సత్తా. కట్నం ముచ్చట ఖాయం చేయి మామ, నువ్వు వేయకుండా నేనే చంపుతా నిన్ను. అల్లుడు కట్నం కాదు మామ, నీ బిడ్డ నువ్వు నాకు ఇవ్వకుంటే నేను తట్టుకోలేనని చెప్తాను. ఇళ్ళ గుట్టక ముందే కుళ్ళ గుట్టించినట్టు ఇప్పుడు అవన్నీ ఎందుకని అమ్మాయినైతే పిలిపిరి. నానే రెడీ అయినవారా?
మా నీ బిడ్డ నాకు మస్తు నచ్చింది, కట్నం ఏ పాటితో? అరే నా ఇజ్జత్ చేయరా, నీ దండం పెడతా. అల్లుడు నా బిడ్డ గురించి అడిగి తెలుసుకోవా? నీ గుణం నీ బిడ్డలో కనబడుతుంది మామ, ఇక అలా తెలుసుకుంటానికి ఏమున్నది? ఇప్పుడు అలాగే ఉంటదా? కానీ అల్లుడు నా బిడ్డ నీ గురించి తెలుసుకోవాలి కదా. సరే తెలుసుకో మనం, పక్కకు పోదాం. అడుగు. నేనేం అడగలేను, అంతా మా డాడీ చూసుకుంటాడు. మరి మీ డాడీ నా బిడ్డ మాట్లాడుతా ఉన్నాడు. నాకు సిగ్గు బాబు. సరే అయితే నేను అడుగుతా, నువ్వు చెప్పు. మీ డాడీ నీ మీద ఏమైనా ప్రాపర్టీ రాసిండా? లేదు, నా పేరు మీద 0. ఇంకా దాని పేరు మీద నన్ను వాళ్ళ డాడీ 2 ఎకరాలు రాపిచ్చిండు. నా పేరు మీద మా డాడీ ఏం రాపియలేదు. 2 ఎకరాల? దీన్ని వేసుకుంటే 20-30 లక్షల కట్నమే వస్తుంది. దాన్ని వేసుకుంటే ఎంత కాదన్నా 40 నుండి 50 లక్షల భూమి వస్తుంది. నీకు లవర్ ఉన్నాడా? చిచి, నాకు లేడు. నాకు కూడా లేదు. నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరం లవర్స్ అయిదాం. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపో. అవ్వా, ఏం మాట్లాడుతున్నావు? నిజానికి నేను మా అయ్య బలవంతం మీద ఆమెను ఒప్పుకున్నా. ఆమె నాకు ఇష్టం లేదు. చిచ్చి, మరి నేనంటే ఎందుకు ఇష్టం నీకు? ఏందో తెలియదు. నిన్ను చూసినాక నా మనసు బురదల పోరిన పంది లెక్క చిందులేసింది. చల్లటి నీళ్ళతో తానం చేసింది. నీకు అసలు ముచ్చట తెలియదు. నేను వాళ్ళ పాలేరు బిడ్డను. అయితే ఏంది, ఆమె పేరుకే పెద్దింటి బిడ్డ గాని వాళ్ళ అయ్య ఆమె పేరు మీద గుంట భూమి కూడా రాయలేదు. సరే కానీ మీ అయ్య నీ పేరు మీద 2 ఎకరాలు రాసిండు. భూమికి దానికేం సంబంధం? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. ఇక్కడ భూమి మ్యాటర్ కాదు, గుణం మ్యాటర్. నాకు నీ గుణం, మీ అయ్య గుణం బాగా నచ్చింది. ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకో. అయ్యో వద్దు, మేము నీకు కట్నం గిట్లా ఇచ్చుకోలేం. మాతోని కాదు. గోప్ పగిలిపోతుంది నీకు. ఏగా కట్నం వాళ్ళకి కావాలి, మంచి మనిషి కావాలి, మంచి మనసు కావాలి. నీ అసొంటి మనిషి దొరుకుడు నా అదృష్టమే. కానీ దీనికి అందరు ఒప్పుకోరు. సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ తో మాట్లాడితే మూతి పగలు కొడతా. ఎందుకు ఒప్పుకోరో నేను కూడా చూస్తా. A few minutes later. మీరు ఊహించని విధంగా మీ అందరికి షాక్ ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ సారీ. కట్నం కూడా ఇచ్చుకోలేని ఈ పేదింటి అమ్మాయికి పెనివిటిని ఆదుకుందామని ఇంతకుముందే ఫిక్స్ అయినా. బాబు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అందరూ నిన్ను చూసి సంతోషించటోళ్లే కానీ తిట్టేటోళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ మామగారు. అట్లనే మీ బిడ్డను చేసుకున్నందుకు సారీ, వెరీ వెరీ సారీ. నా బిడ్డదేమున్నది అల్లుడు, కోట్ల ఆస్తికి వారసురాలు ఒక్కతే. నీ అంత మంచోడు కాకుండా ఎవడో ఒకటి దొరుకుతాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? కోట్ల? నీకు ఇంకోటి చెప్పనా, ఈ బుజ్జి పేరు మీద ఉన్న 2 ఎకరాలు కూడా అమ్మి 5 ఏళ్ళు అవుతుందట. అంటే పట్ట మాత్రమే ఈ బుజ్జిది, భూమి మాత్రం వేరేటోళ్ళది. మళ్ళీ పంచి. అందుకే అధిక ఆపేక్షణ అద్దు అంటారు. కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి.